బిగ్ బాస్ 8 సీజన్ తెలుగులో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా నిఖిల్‌కి ప్లస్‌గానే మారతాయండి. ఇవన్నీ కూడా ఏం ఎగనెస్ట్ అయితే కాదు. నిజంగా చూస్తున్నాం కదా! అందరు రావడం, నిఖిల్‌ని ఎక్కువ నామినేట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నామనమాట. ఇదంతా అతన్ని ఒక స్టార్డమ్ అతని గురించి ఒక చర్చ జరిగేలాగా జరిగిపోయిందనమాట. సో, చాలామంది అభిప్రాయం నేను గమనించినట్లయితే ఏదన్నా మిస్టేక్ జరిగినప్పుడు ఒకళ్ళదే మిస్టేక్ ఉండదు కదా! అందరూ కేవలం నిఖిల్‌నే తప్పట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అడిగేవాళ్ళు ఉన్నారు. అతనికి ఓటేసేవాళ్ళు కూడా చాలామంది తయారయ్యారండి. నిజంగానే ఒక 2, 3 ఎపిసోడ్ నుంచి చూస్తుంటే అంటే మిగతా కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రోహిణి కావచ్చు, టేస్టీ జై అయితే ఒక్క మాట కూడా మాట్లాడినట్టయితే ఎరగను నేనైతే. ఏదో ఒకసారి అట్లా మాట్లాడినట్టున్నాడు కానీ ఈవెన్ అవినాష్ ఇక్కడ వీళ్ళకి స్కోప్ లేకుండా పోయిందనమాట. కేవలం బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో కేవలం వీళ్ళనే టార్గెట్ చేసుకోవడం. నిజంగానే నబీల్ గేమ్ అనేది అసలు మొదటి నుంచి కూడా ఏం పెద్ద కనబడలేదండి. నిజంగానే అతను ఒక్కొక్కసారి వీరితో ఉంటున్నాడు, పృథ్వీ నిఖిల్తో ఉండి సేఫ్ అయిపోవడం, అతను అసలు నామినేట్ చేయకుండా చూసుకోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అట్లా కాదండి, ఎప్పుడైతే నామినేషన్ అనేది వచ్చిందో అప్పుడు తన వెర్షన్ ఆయన వినిపించగలుగుతాడు. కొంతమంది నుంచి సపోర్ట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఏ స్కోప్ లేకుండా నిజంగానే నాకు మణికంఠ చెప్పింది నబీల్ గురించి కరెక్టే అనిపించింది అసలు. స్టార్టింగ్లో చాలా చాలా ఎక్స్పెక్ట్ చేసాం, చాలా బ్రహ్మాండంగా ఆడతాడు, విన్నర్ అయ్యే ఛాయిస్ కూడా తీశారని చెప్పి. కానీ అలాంటిది ఏం లేకుండా అయిపోయిందండి. నేను మళ్ళీ చెప్తున్నాను కదండి, వచ్చినటువంటి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కేవలం ఒక ముగ్గురు గురించే టార్గెట్ చేశారండి అంతే. ప్రేరణ కావచ్చు కదండి, యాష్మి, తర్వాత నిఖిల్, ఈ వీళ్ళే ఇంకా అసలు ఈ పృథ్వీ కానీ వీళ్ళందరూ ఒక సైడ్కి నిలబడి ఉండడం తప్పించి వాళ్ళకి పెద్ద స్కోప్ అనేది లేదు. కాకపోతే ఈరోజు ఏం చేయొచ్చు అంటే బిగ్ బాస్ కొన్ని టాస్క్లు అనేవి పెట్టవచ్చు, ఫిజికల్ టాస్క్లు అనమాట. ఇలాంటి ఫిజికల్ టాస్క్లో నో డౌట్ అండి నిఖిలే మళ్ళీ ముందుంటాడు. నిఖిల్తో పాటు గౌతమ్ కొంచెం పోటీ ఇవ్వచ్చేమో కానీ గౌతమ్ కూడా నేను స్కోప్ ఎక్కడుందండి, అసలు ఏం మాట్లాడడానికి లేదు. ఏదో తన పేరు తీసినప్పుడు ఒక్కొక్కసారి డిఫెండ్ చేసుకోవడానికి ముందుకొచ్చాడు కానీ అతనికి కూడా నిన్న బిగ్ బాస్ అయితే పెద్ద స్కోప్ అయితే లేదు. ఈ 2 డేస్లో ఒక చక్కగా ప్లాన్ ప్రకారం అయితే అనుకున్నాను అయితే అండి నిఖిల్కి ఒక క్రేజ్ అయితే తీసుకొచ్చారు. రెండవది మన విష్ణుప్రియ గారు, తర్వాత మన ఇదొకటి మణికంఠ గారి హగ్ ఒకటి మనం చూసాం. అంతకుమించి నిన్న ఎపిసోడ్లో పెద్దగా ఏం లేదు.